హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనకి సత్యదేవుడు ఉన్నాడు కదా, అంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఉన్నాడు కదా, ఆ గుడి చూసే ప్రయత్నం చేస్తాము. ఆ గుడి ప్రెమిసెస్ కూడా చూస్తున్నాము. ఈ మీరు వెహికల్గానే వెళ్తే పార్క్ చేసిన తర్వాత మీరు ఈ లోపల ఈ యొక్క హాల్లోకి వస్తారు. ఈ హాల్లో నుంచి మనకి గుడి గర్భగుడికి వెళ్ళే ద్వారం కూడా కనిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఇంకా గర్భగుడి ఎంటర్ అయ్యేదానికి ట్రై చేద్దాము. సో వన్స్ మీరు ఇదే అండి గర్భగుడికి ఎంట్రీ. మనకు గాలి గోపురం ఇది. లోపల సత్యనారాయణ స్వామి ఉంటారు అమ్మవారి సమేతంగా. అలానే విష్ణువు, శివుడు, బ్రహ్మ ఒకే పాదంతో ఉంటారు ఇక్కడ. అది ఇక్కడ ఫేమస్ బాగా. మనం ఆ గాలి గోపురం చూస్తున్నాము. సో ఈ వాట్సాప్ సర్వీసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దేవుడు అండి ఆయన అలానే ఉంటాడు. ఈ ఆఫీస్ అది. మనం ఇంకా దర్శనం అయిన తర్వాత ఈ బయట ఆ ప్రాంగణంలో రామలక్ష్మణ సీత సమేతంగా ఆంజనేయ స్వామి ఉంటారు. ఇది ఒక మండపం అక్కడ. ఇలానే కాళ్ళ మెట్ల మార్గము. అలానే ఆఫీస్ ప్రెమిసెస్ ఇవి. ఆఫీస్ ప్రెమిసెస్ చూస్తున్నాము. ఇది పెద్ద హాలు. సో ఇక్కడ పెద్ద హాల్ మనం చూస్తున్నాము. ఇక్కడే ప్రసాదాలు కూడా అమ్ముతారు. సో ఇది అంత సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ ఇది. చాలామంది మామూలుగా న్యాయం వైపు నిలబడి ఉన్న వాళ్ళు న్యాయం గెలవాలని వ్రతాలు చేస్తూ ఉంటారు. మనం గుడి పక్కనే ఉన్న ప్రెమిసెస్ ఇవన్నీ అవి మనం చూస్తున్నాము. ఇంకా మీరు చూస్తే ఇక్కడ గుడి పక్కనే ఉన్న షాపులు, ఆ యొక్క మండపాలు అవన్నీ మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తున్నాము. సో అది దేవుణ్ణి ఊరేగించే ఉత్సవ వాహనము. ఈ గుడి ముందున్న చెట్టు ఇది బాగా మహిమగల చెట్టు. అంతా ఇక దీపారాధన చేస్తారు. అలానే గుడి చెట్టు ప్రదక్షిణ చేస్తారు. ఆ పక్కన ఉన్న ప్రెమిసెస్ ఇవన్నీ. ఇది మెయిన్ ఎంట్రన్స్. విఐపీలు మామూలుగా సపరేట్ లైన్లో వదులుతారు ఇక్కడ. మిగతా వాళ్ళంతా జనరల్ క్యూకి పంపించేస్తారు, డైవర్ట్ చేస్తారు. ఈ జనరల్ క్యూ. ఫోన్స్ వచ్చి ఈ కౌంటర్లోనే పెట్టుకోవచ్చు. సో మీరు అంత ఇబ్బంది పడాల్సిన పడలేదు. ఫోన్స్ మీరు మర్చిపోయినా క్యూలోనే డిపాజిట్ చేసుకుంటారు. మళ్ళీ మనం రిటర్న్లో కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక మండపము. అంటే సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ లాస్ట్లో ఖచ్చితంగా ఆ ప్రసాదం అది తినాలి. దానికి రిప్రజెంటేషన్గా చాలా కథలు, చాలా ఆ యొక్క దృశ్యాలని రిప్రజెంట్ చేసే ఈ యొక్క చిత్రాలు గోడల మీద కనిపిస్తూ ఉంటాయి ఆ మండపాలు కూడా 500, 100 రూపాయలు అలా రేంజ్ను బట్టి కూడా ఈ మండపాలు మనకి సర్వీసు ప్రొవైడ్ చేస్తాయి. సో ఆ అమౌంట్ కట్టేదాన్ని బట్టి మీరు ఆ మండపంలోకి వాళ్ళు డైవర్ట్ చేస్తారు. అక్కడ సత్యనారాయణ చేపిస్తారు. సో మన నారదుడు ఋషి, అలానే ఋషి పిల్లలకి అంటే విద్యార్థులకి బోధిస్తున్నాడు. ఇవి ఆ యొక్క సత్యనారాయణ యొక్క సిగ్నిఫికెన్స్ రిప్రజెంట్ చేసే డిఫరెంట్ సినారియోస్ అవి చిత్రాల రూపంలో, బొమ్మల రూపంలో చూస్తున్నాము. ఇది మండపం 300 రూపాయలు. ఎవరైతే వ్రతానికి కడతారో ఆ మండపం యొక్క దృశ్యాలు ఇవన్నీ. ఆ మండపంలో ఆ యొక్క సత్యనారాయణ వ్రతం యొక్క సిగ్నిఫికెన్స్ రిప్రజెంట్ చేసే చిత్రాలు ఇవన్నీ. సో ఆ మండపాలలో మామూలు వ్రతం చేస్తారు. సో సత్యనారాయణ వ్రతము తెలుసు కదా. సత్యనారాయణ వ్రతము ఈ మండపం వచ్చి 300 రూపాయలు. ఎవరైతే భక్తులు కడతారో వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర వ్రతం చేపిస్తారు. ఆ మండపం యొక్క ప్రెమిసెస్ ఇవన్నీ. అలానే మీరు ఉచిత దర్శనం ఎవరైతే దర్శనానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఈ లైన్లో వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఉచిత దర్శన లైన్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇది గాలి గోపురము. ఎవరైతే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రకంగా సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఇది అన్నవరం అండి, సత్యనారాయణ స్వామి యొక్క టెంపుల్. బాగా ఫేమస్ మహిమగల టెంపుల్ ఇది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ప్లీజ్ వెయిట్. ఒక కొత్త వీడియోతో మనం కలుద్దాం.